బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పా శెట్టి గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో నాగార్జునతో ఆజాద్, మోహన్ బాబుతో వీడవడండి బాబు లాంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత కూడా శిల్పా నటించిన సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. అలా సౌత్ లో కూడా స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ. ఇక 2008 తర్వాత ఐపీఎల్ పుణ్యమా అని అందరికీ తెలిసిపోయింది. భర్త రాజ్ కుంద్రాతో కలిసి రాజస్థాన్ రాయల్స్ టీంను తీసుకుంది శిల్పా. అక్కడి నుంచి ఐపీఎల్లో కూడా బాగానే సంపాదించింది. అయితే డబ్బులతో పాటు మొగుడుతో కలిసి కష్టాలు కూడా పంచుకుంటుంది ఈమె. ఇప్పట్లో వీళ్ల కష్టాలు తీరిపోయేలా కనిపించడం లేదు. తాజాగా మరో కేసులో ఈ దంపతులకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అసలు ఈ కేసు ఏంటి? శిల్పా శెట్టి అంత పెద్ద తప్పు ఏం చేసింది? లుకౌట్ నోటీసులు జారీ చేసేంత తప్పు ఏం చేశారు? శిల్పా శెట్టి దంపతులు ఇక్కడి నుంచి ఎలా బయటపడతారు? అసలు బయటపడతారా లేదా అనేది టాప్ స్టోరీలో చూద్దాం. అసలేం జరిగిందో తెలియాలంటే ముందు మనం ఓ 10 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. ముంబైకి చెందిన వ్యాపారి, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి ఈ స్టార్ కపుల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈయనిచ్చిన కంప్లైంట్ తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ఎలా మొదలైందో లేదో శిల్పా శెట్టి కనబడకుండా పోయింది. ఇదో ట్విస్ట్ ఇక్కడ. 2015 నుంచి 2023 మధ్యకాలంలో బిజినెస్ ఎక్స్పాన్షన్ పేరుతో శిల్పా శెట్టి దంపతులు తమ వద్ద 60 కోట్ల 40 లక్షలు తీసుకున్నారని, కానీ ఆ డబ్బును తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించారని దీపక్ కొఠారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈయన ఈ కంప్లైంట్ ఇచ్చి కూడా 2 నెలలు దాటిపోయింది. ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదు చేసిన దీపక్, రాజేశార్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్పా రాజ్ దంపతులను కలిసినట్లు అందులో పేర్కొన్నారు. ఆ సమయంలో వాళ్లు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిపాడు దీపక్ కొఠారి. దాదాపు 87.6% వాటా వాళ్లదేనని చెప్పారని, మొదట వీళ్లు 12% వడ్డీతో 75 కోట్ల రూపాయలు రుణం కావాలని అడిగారని తన ఫిర్యాదులో రాసుకొచ్చాడు. కానీ ఆ మొత్తాన్ని ట్యాక్సుల నుంచి తప్పించుకోవడానికి పెట్టుబడిగా మారిస్తే మంచిదని తనను ఒప్పించారని ఆయన వివరించాడు. ఈ క్రమంలోనే 2015లో 2 విడతల్లో 31.9 కోట్ల రూపాయలు, 28.53 కోట్ల రూపాయలు బదిలీ చేశాడు కొఠారి. 2016లో శిల్పా శెట్టి వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చినా అదే ఏడాది ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేసింది. ఆ తర్వాత 2017లో మరో ఒప్పందం విఫలమవడంతో కంపెనీ దివాళా వైపు అడుగులేస్తున్నట్లు తనకు తెలిసిందన్నాడు దీపక్ కొఠారి. ఈయనిచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి మోసం, నమ్మక ద్రోహం ఇంకా కొన్ని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 60 కోట్ల పెద్ద మొత్తం కావడంతో ఈ కేసును జూహు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు ముంబై పోలీసులు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. అయితే ఈ విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు ఆర్థిక నేరాల విభాగ వర్గాలు తెలిపాయి. ఈ జంట ట్రావెల్ లాగ్లను కూడా వాళ్లు పరిశీలిస్తున్నారు. ఓవైపు ఇంత జరుగుతుంటే తాను అమాయకుడినని, తమకేం తెలియదంటున్నారు రాజ్ కుంద్రా. తమపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ అబద్ధమని, కోర్టులోనే నిజానిజాలు తెలుస్తాయని, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ సినిమా డైలాగులు చెప్తున్నాడు రాజ్. గతంలోనే ఈయన పోన్ వీడియోల కేసులో ఇరుక్కున్నాడు. అప్పుడే నానా తంటాలు పడి బయటపడ్డాడు. ఇప్పుడు ఏకంగా 60 కోట్ల స్కామ్ లో భార్యతో సహా ఇరుక్కుపోయాడు రాజ్ కుంద్రా. ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తున్నారు ఈ స్టార్ కపుల్. కేవలం వీళ్లపైనే కాదు, వీళ్ల ఐపీఎల్ టీం రాజస్థాన్ రాయల్స్ పై కూడా గతంలో చాలా అభియోగాలు వచ్చాయి. ఫిక్సింగ్ ఆరోపణలతో కొందరు ఆటగాళ్లను పూర్తిగా బ్యాన్ చేశారు. ఇంకోసారి రాజస్థాన్ టీంను కూడా ఐపీఎల్ నుంచి 2 ఏళ్ల పాటు బ్యాన్ చేశారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు ఇలా స్కామ్స్ లో ఇరుక్కోవడం ఇది తొలిసారి కాదు. పైగా ప్రతిసారి తమకేం తెలియదనే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నారు. మరి ఈ 60 కోట్ల చీటింగ్ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనేది త్వరలోనే తెలియనుంది. అప్పటి వరకు దేశం విడిచిపోవడానికి వీల్లేదంటూ చెప్పుకొచ్చింది ఆర్థిక నేరాల విభాగం. కేసు తేలే వరకు వీళ్లపై నిఘా కూడా అలాగే ఉంటుంది.